తప్పించుకున్నారు. తప్పించుకున్నా. ఆగో. నా నుంచి ఎవరు తప్పించుకోలేరే. ఈ రోజు నీ లెక్క తేల్చేస్తా. నా లెక్క తేలుస్తావా? ఇక్కడికి తీసుకొచ్చారేంటి? చంపేయడానికి. చంపడమా? చంపడం ఏంటండి? విషం. అన్నం నా కోసం అడిగాననుకుంటున్నావా? మరి ఎవరి కోసం? ఆ జమీందార్ కుటుంబం చావు కోసం. అంటే జగదీశ్వరిని రాజేశ్వరిని చంపైపోతున్నావా? ఎస్. ఆ మంగని ఎలాగూ రానివ్వం. ఈలోపు మా అక్కని రాజేశ్వరిని విషం పెట్టి లేపేస్తాం. ఈ నేరం ఇంట్లో ఉన్న గూడెం గంగ మీదకి నెట్టేస్తాం. చంపైపోతున్నారా? లేదు, నానుండగా అమ్మమ్మకి జమీందారమ్మకి ఏం జరగనివ్వను. వాళ్ళని నేను కాపాడుకుంటాను. పాపం, ఇందులో విషం కలిసిందని తెలియక తింటారు, పుట్టుక్కున చేస్తారు. అవును, అన్నం ఒకటే ఉంది, కూరలేవి? అవి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాయి. పద, కూరల్లో కూడా కలిపేద్దాం. పద, త్వరగా పద. దేవుడా, జమీందారమ్మ అమ్మమ్మ ఈ అన్నం తినకుండా చూడు స్వామి. వచ్చావా? రా. ఆడున్న పేడ పిసికి పిడకలు కొట్టాలా? పో. నో, నేను ఇందాకే చెప్పాను పేడ పిస్కను అని. ఏయ్, పిసకపోతే సంపుతా. వెళ్ళా. ఏ బ్యాడ్ ఆంటీ, ఐ హేట్ యు. బాగింది చాలు, పద. పిసుగా. పిసకవే. పిసుకో. పిసుగా. బ్యాట్స్మెన్ కంపు కొడుతుంది. కళ్ళకు
ఇది అంతే. రాజేశ్వరి, మంగ దూరమైనప్పటి నుంచి మెతుకు ముట్టుకోవడం లేదు. ఇలా అయితే నీరసం వస్తుంది. రా అమ్మా. ప్లీజ్ అమ్మా, నాకు తినాలని లేదు, నన్ను బలవంతం చేయకు. అమ్మో, కూరల్లో కూడా ఇసం కలిపారు. ఇంకా సేపట్లో జమీందారు అమ్మమ్మ తింటారు. అదే జరిగితే అమ్మో లేదు, వాళ్ళు తినకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా ఎన్ని రోజులు తినకుండా ఉంటావమ్మా? ఎవరు లేరే, మరి సౌండ్ ఎలా వచ్చినట్టు? చివరిసారిగా అడుగుతున్నా, తినటానికి వస్తావా? నన్ను భూషణం, ఏంటక్క? ఏయ్, భోజనాలు ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నావురా? అదే ఇది సౌండ్ వస్తేను. సౌండ్స్ ఆమూలొస్తాయా? రా తిందాం. ఇందాక తిన్నామక్క, మీరు తినండి. ఏయ్, ప్లేట్లన్నీ ఫ్రెష్ గా అలాగే ఉన్నాయి. మీరెప్పుడు తిన్నారా? అంటే ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చుకుని తిన్నాం వదినా. సర్లే, మనం తిన్నాం అమ్మా. సరే, వడ్డించండి. ఆగండి. ఆ అన్నం తినకండి. అమ్మో, గంగ ఉన్న విషయం రాజేశ్వరికి తెలిసిపోయిందే. నువ్వు ఇంట్లోనే ఉన్నావా? నాకు తెలియకుండా నా ఇంట్లో ఎలా ఉన్నావు? నా అనుమతి లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? అవన్నీ తర్వాత చెప్తానమ్మా. మీరు మాత్రం ఈ అన్నం తినకండి అమ్మా. ఇందులో ఇసం కలిపారు. ప్లాన్ మొత్తం చెడగొట్టేసింది. ఏదో ఒకటి చెప్పి వీళ్ళని అన్నం తింటట్టు చేయాలి. వసై రాక్షసి, చేసిందంతా చేసి నోటి దగ్గర అన్నం నేలపాలు చేస్తావా? అసలు మా ఇంట్లో అన్నంలో విషయం ఎవరు కలుపుతారు? అవును చెల్లి, ఈ గూడెం దాని మాటలు నమ్మడానికి లేదు. విషం ఉంది, గాడిది గుడ్డు ఉందని అబద్ధం చెప్పి నీ దగ్గర మంచి మార్కులు కొట్టాలని అలా చెప్పింది. అలాంటి దాని కడుపున ఉత్తమరాలు పుట్టింది అని ఎలా నమ్ముతాననుకున్నావు? నీ మాటలు వినడానికి నేనేమైనా పిచ్చిదానా? మామయ్య, దీన్ని బయటికి నెట్టేయ్. పదవే పదవే ఆవే, ఆవే. అయ్యో, వద్దురా. అయ్యో, వద్దురా. వద్దు, వద్దు. అమ్మగారు, మీకు తెలియకుండా ఈ ఇంట్లో ఉండడం తప్పే. అందుకు కావాలంటే నన్ను కొట్టండి. అప్పటికి మీ కోపం తీరకపోతే నన్ను చంపేయండి.